వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను అరెస్టు చేయడాన్ని ఒక మహాయజ్ఞంలా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం భావిస్తూ ఉంది. రవ్వంత స్పేస్ లేకపోయినా కూడా డైరెక్ట్ అరెస్టులు, జైలే. కేసులు పెట్టడం కూడా హత్యాయత్నం కేసులు, మర్డర్ అటెంప్ట్లు, ఇట్లాంటి కేసులే. ఇంత తీవ్రమైన కేసులు అయితే బెయిల్ రావు కదా. వరుస పెట్టి ఇప్పుడు తాజాగా ఆ లిస్టులో ఆముదాల వలస వైసీపీ ఇన్ఛార్జ్ ఆయన చింతడ రవికుమార్ ఆయన చేరిపోయారు. ఆ లిస్టులో ఆయన చేరారు. ఎందుకని? జగన్ గారు శ్రీకాళహస్తి శ్రీకాకుళం వెళ్ళినప్పుడు అక్కడ అంతమందిలో ఒక మహిళా ఎస్ఐ గారు ఉన్నారు, కొంచెం పక్కగా జరగండి అమ్మా అని చెప్పి ఆమె చెబుతూ ఉన్నారట. కనీసం ఆమెను ఇట్లా ఎవరు టచ్ కూడా చేయలేదు. దాన్ని ఏకంగా వాళ్ళ పత్రికలు బ్యానర్ హెడ్డింగ్లు పెట్టేసి మహిళా ఎస్ఐ మీద దాష్టికం, హత్యా ప్రయత్నం, రకరకాలుగా. సో దాని మీద ఇప్పటికి 20 మంది మీద పైగా 21 మంది మీద కేసులు పెట్టారట. అసలు ఆ సమయంలో అక్కడ లేకుండా పంజాబ్లో ఉన్న వ్యక్తి మీద కూడా కేసులు పెట్టారు, కోర్టులో ఉన్న వ్యక్తి మీద కేసులు పెట్టారు. ఇప్పుడు ఈయనను అరెస్ట్ చేశారు. ఇక మహిళా ఎస్ఐ మీద హత్యాయత్నం అంట. చూడండి, ఏమీ లేని దగ్గర కూడా ఇట్లా ఎంతమంది. ఇప్పుడు మనం చూసాం మాజీ మంత్రి శ్రీధర్ అప్పలరాజు గారు. ఆయన ఒకవేళ యాక్సిడెంట్ కేసులో ఆధారాలు మాయం చేసే ప్రయత్నం చేసింటే ఆ సెక్షన్లో కేసు పెట్టవచ్చు, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. ఒక యాక్సిడెంట్ కేసును హత్య కేసుగా మలిచి ఆయన జైలుకు పంపారు. మధ్యలో నిన్న ఆయన ఎవరు, ముస్తఫా గుంటూరు వైసీపీ నేత, ఆయన్ని అరెస్ట్ చేశారు. సో ఒక యజ్ఞంలా. నెక్స్ట్ మళ్ళీ ఇంకా కీలైన ఎవరున్నారు, మరి ఇంతకుముందు అరెస్ట్ చేసిన వాళ్ళు మళ్ళీ రెండో పెడితేమన్నా కనుక అరెస్ట్ చేసుకుంటూ వెళ్తారేమో. నెక్స్ట్ కీలైన మళ్ళీ ఉన్నారు చాలామంది. సో మొత్తం మీద వైసీపీ నేతలను అరెస్ట్ చేయాలని, స్పేస్ ఉన్నా లేకపోయినా స్పేస్ మనమే క్రియేట్ చేసుకుని అరెస్ట్ చేయాలని ఒక మహాయజ్ఞంలా భావిస్తూ ఉన్నారు. బహుశా స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేసరికి ఏ వైసీపీ ఇన్ఛార్జీలు ఎవరు కూడా యాక్టివ్గా ఆ ఎన్నికల్లో పనిచేయకూడదు అంటే వాళ్ళ మీద కేసులు పెట్టాలి, జైలుకు పంపాలి, దీని ఒక యజ్ఞంగా చేపట్టాలి. తద్వారా వాళ్ళని ఏమన్నా భయపడించవచ్చేమో, వాళ్ళు యాక్టివ్గా పనిచేయకుండా మనం కంట్రోల్ చేయొచ్చు అని చెప్పి పాలకపక్షం భావిస్తుందేమో తెలియదు. వాళ్ళ స్ట్రాటజీ ఏంటో అర్థం కాదు. నేతలను ఇట్లా అరెస్ట్ చేసుకుంటూ పోవడం ఏంటి? చిన్న చిన్న విషయాలు ఏమీ లేని దగ్గర కూడా అరెస్టులు ఏంటి? అసలు వీళ్ళ స్ట్రాటజీ ఏంటి? ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నది ఎవరు? ఏమని సలహాలు ఇస్తూ ఉండొచ్చు? అరెస్టులు చేసి జైల్లో పెట్టడానికి ఏమని సలహాలు ఇస్తూ ఉండొచ్చు? ఇంత రాజకీయ కక్ష ఏంటి? వ్యవస్థలు ఇంత దారుణంగా దుర్వినియోగం చేయడం ఏంటి? ఏమో మరి.